వెల్కమ్ టు లంచ్ డిబేట్. కేరళ, పుదుచ్చేరి రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. అక్కడ ముఖ్యంగా తెలంగాణ నాయకులు అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. నిన్న మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో ప్రచారం నిర్వహిస్తే డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పుదుచ్చేరిలో ప్రచారం నిర్వహించారు. కేరళలో శ్రీధర్ బాబు కూడా కేరళ ప్రచారంలో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు ఇలా తెలంగాణ నాయకులంతా కూడా అక్కడ మకాం వేసి మరీ ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో వామపక్షాలతో ముఖ్యంగా సిపిఐతో కలిసి ట్రావెల్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కేరళలో మాత్రం లెఫ్ట్ కూటమిని చీల్చి చెండాడుతుంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మోడీ, పినరయి విజయన్ అంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధానమంత్రి మోడీ ఇద్దరు అన్నదమ్ములు లాంటి వాళ్ళు, ఇద్దరు ఒకటే అంటూ మోడీ బ్రదర్స్ అని వాళ్ళిద్దరిని సంబోధించిన అంశం కానీ, కేరళను నాశనం చేశారు, కేరళను నష్ట చేశారు వామపక్ష పార్టీలు అనే వ్యాఖ్యలు కానీ చాలా దుమారం రేపుతున్నాయి. దాంతోపాటు కేరళలో యూడిఎఫ్ మేనిఫెస్టో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో రిలీజ్ చేశారు. అక్కడ ఉమెన్ చాందీ పేరు మీద 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, కాలేజీ విద్యార్థులకు ప్రతి నెల 1000 రూపాయలు, యువ పారిశ్రామికవేత్తలకు వడ్డీ లేని రుణాలు, పెన్షన్లను అక్కడ 2000 పెన్షన్ ఉంది తెలంగాణలో ఉన్నట్టే అది 3000కు పెంచుతామని హామీ, ఇలాంటి 6 గ్యారంటీలు తెలంగాణలో పకడ్బందీగా అమలు చేస్తున్నాం, మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీ అమలు చేస్తాం, కావాలంటే తెలంగాణ వచ్చి చూడండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి అక్కడున్న ప్రజల్ని ఆహ్వానించడం కానీ ఇవన్నీ కొంత వివాదాస్పదంగా మారాయి. ఇదే అంశంపై మనం చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు సిపిఎం ప్రముఖ నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు నల్గొండ జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభుత్వ విప్ కూడా వారు ఇప్పుడు శాసన మండలిలో. అసలు ఏంటి సీఎం వ్యాఖ్యలను ఎలా చూడాలి? అంటే వామపక్షాలతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ దూరం జరగబోతుందా, లేకుంటే ఇండియా కూటమి నుంచి వామపక్షాలు బయటకు వస్తాయా? కేరళ వరకే ఈ కామెంట్లను చూడాలా, దేశవ్యాప్తంగా చూడాలా? ఎందుకంటే మోడీ, విజయన్ ఇద్దరిని కలిపారు కాబట్టి ఇది దేశవ్యాప్తంగా దీన్ని చూడాలా? ఇలాంటి అంశాలు చాలా చర్చకు వస్తున్నాయి. నిన్న కేరళ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం, చూసాక డిబేట్లోకి వెళ్దాం. There is no difference between Modi and Pinarayi. This is called Modi brothers. One brother is sitting in Delhi, the other brother is sitting in Thiruvananthapuram. This is going to lose everything, Kerala. So you need not worry about Modi 1, Modi 2. UDF is there to take care of all these issues. And your younger brother, Telangana Chief Minister also is here to support, strengthen your voice. రైట్, మోడీ 1, మోదీ 2 రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దీన్ని ఎలా చూస్తున్నారు? ముందు జూలకంటి రంగారెడ్డి గారితో మాట్లాడదాం. రంగారెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో సరే సిపిఎం మొన్నటి ఎన్నికల్లో కొంత దూరం ఉన్న సిపిఐతో కలిసి ట్రావెల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ సిపిఎం రెండు కలిసి ఉన్నాయి. ఎలా చూడాలి? అంటే పినరయి విజయన్ ఇక్కడ కూర్చొని తిరువనంతపురంలో కేరళను నాశనం చేశారు, దేశాన్ని మోడీ చేశారు, ఇలాంటి వ్యాఖ్యలు. అంటే ఇండియా కూటమిలో కూడా మీరు భాగస్వాములు, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిని లీడ్ చేస్తున్నట్టు చెప్పాలి ఒక రకంగా. ఇప్పుడు కేరళ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుంది అనేటువంటిది అది మనం చెప్పటమే కాదు, అది మొత్తం నేషనల్ మీడియా కూడా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అందరికీ వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. తర్వాత లా అండ్ ఆర్డర్, మత సామరస్యం, మత గొడవలు లేకుండా వాటిని మొత్తం కూడా పూర్తిగా నివారించడం అనేది జరుగుతుంది. పేదరికం లేకుండా అసమానతలు తొలగించడానికి కావలసిన ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నారు. 1957లో మొదటిసారి కాంగ్రెసేతర గవర్నమెంటు ఈఎంఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడ లెఫ్ట్ గవర్నమెంట్ అనేది ఏర్పడింది. అప్పుడు భూ సంస్కరణలు కూడా చేపట్టారు. అంటే కేరళ రాష్ట్రము వామపక్షాలు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక దిక్సూచిగా భారతదేశానికే చూపించడం అనేది జరుగుతుంది. అన్ని విషయాల్లో ఆదర్శంగా వాళ్ళు ఎమ్మెల్యేస్ కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, వాళ్ళు చేసే సర్వీస్ కానివ్వండి, వాళ్ళు తీసుకునే శాలరీస్ కానివ్వండి, ఏదన్నా ఫ్లడ్స్ వచ్చి ఏదన్నా ఎఫెక్ట్ అయినప్పుడు అందరు ఫీల్డ్ మీద పోయిందనంటే ఒక కూలీలాగా, కార్మికుల్లాగా పనిచేసేటువంటి పరిస్థితి. చాలా నిజాయితీగా, బాధ్యతగా, సర్వీస్ మోటివ్గా, లీడర్ అంటే ఎట్టుండాలో ఆ పద్ధతిలో, రాజకీయ పార్టీ ఎట్టుండాలో ఆ పద్ధతుల్లో అక్కడ మొత్తం రైతులని రక్షించే, రైతులు పండించే పంటకు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నారు. నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. తర్వాత బిచ్చగాళ్ళు అనేటువంటిది కేరళ రాష్ట్రంలో ఒక్కరు కూడా కనిపించకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు మొత్తం సర్వే చేసి
దగ్గర దగ్గర 70,000 మందో 80,000 మంది ఉంటే వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఏంటంటే ఇల్లు కట్టించారు. తర్వాత వాళ్ళకు ఉపాధి కల్పించారు. కేరళ రాష్ట్రంలో ఎవరు కూడా బిచ్చగాళ్ళు కానీ, నిరుద్యోగులు కానీ, తర్వాత నిరుద్యోగ సమస్యతో బాధపడే వాళ్ళు కానీ, వైద్యానికి బాధపడే వాళ్ళు కానీ 100% విద్య అందరికి తెలుసు కదా. అవును, కేరళ అంటేనే అక్షరాస్యత 100% అని ఎప్పుడో మన చిన్నప్పటి నుంచి కాబట్టి ఏంటంటే దేశంలో ఇలా కేరళ రాష్ట్రం పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే కేరళ గుర్తొస్తుంది. పంచాయతీరాజ్ ఇప్పుడు గ్రామ పంచాయతీలకు అత్యధిక అధికారాలు ఇచ్చారు. మొత్తం బడ్జెట్ లో 60% డైరెక్ట్ పంచాయతీ డైరెక్ట్ లోకల్ బాడీలకే ఇస్తున్నారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే నేను అంటుంది అది కాదు. కేరళలో సరే వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి, అభివృద్ధి చేశాయా చేయలేదా అది ఒక డిబేటబుల్. అది పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎలా చూడాలి? కేరళను వామపక్షాలు నాశనం చేశాయి అనేది కానీ, మోడీ అసలు లెఫ్ట్ రైట్ అంటాం కదా, బీజేపీని రైట్ అని మీరు లెఫ్ట్ అని, అలాంటిది రెండు ఒకటే అని కలపడాన్ని, లేకపోతే పినరయి విజయన్ కేసీఆర్ కుటుంబం అంటే అవినీతికి కేర్ ఆఫ్ అని అలాంటి వ్యాఖ్యలు కానీ, అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆయన వెనక్కి తీసుకోవాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఖమ్మంలో సిపిఐ వాళ్ళు ఒక పెద్ద మీటింగ్ పెట్టి పిలిస్తే 100 years కమ్యూనిస్ట్ పార్టీ, ఆ సందర్భంగా ఏం మాట్లాడారు? కమ్యూనిస్టులు చాలా గొప్పవాళ్ళు, కమ్యూనిస్టుల ఎజెండానే వచ్చిన తర్వాతనే కమ్యూనిస్టులు ఏ సమస్యలు అయితే వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారో, వాటి కొరకు పోరాడుతున్నారో వాటిని మేము అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కమ్యూనిస్టుల పాత్ర చాలా గొప్పది, ఈ నిజమైన దేశభక్తులు అని చెప్పేమో ఇక్కడ పొగుడుతూ రోజు మాట్లాడటం జరుగుతుంది. అక్కడికి పోయిన తర్వాతనేమో పినరయి విజయ్ తర్వాత ఏంటంటే మోడీ ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఏం తేడా లేదని చెప్పి మాట్లాడటం అనేది చాలా దుర్మార్గంగా మాట్లాడిండు. ఆయన మాట్లాడకూడదు అది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే మన రేవంత్ రెడ్డి గారికి బీజేపీ తోటి RSS తోటి లింక్ ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయంటే అందరికీ తెలుసు అది. కానీ పినరయి విజయ్కి పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా కమ్యూనిస్టులకు, సిపిఎం పార్టీకి, బీజేపీతో కానీ RSSతో కానీ బద్ధ శత్రువులు కదా. అక్కడ ఘర్షణలు కూడా అనేక సందర్భాలు జరిగినప్పుడు RSS బీజేపీ వాళ్ళు సిపిఎం వాళ్ళకే జరిగేది. నేను రంగారెడ్డి గారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమిలో భాగస్వామ్యం సిపిఐ, మీరు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎం రెండు భాగస్వాములే. అలాంటప్పుడు ఇంత ఘాటైన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వామపక్షాలను దూరం పెట్టాలనుకుంటున్నారా, లేకుంటే ఇండియా కూటమే వామపక్షాలను పక్కన పెట్టాలనుకుంటుందా? ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు మేము సైద్ధాంతికంగా ఆలోచిస్తున్నాం. ప్రధాన శత్రువు బీజేపీ, తర్వాత వాళ్ళు కూడా ప్రధాన శత్రువు బీజేపీ. మీరు ఒకటని కదా ఎక్కడ అది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్య అదే కదా. ఆయన అంటే సరిపోదు కదా. ఇవాళ ఇండియా కూటమి అనేది ఏర్పాటు కావటానికి కూడా సీతారాం యేచూరి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అందరికీ నష్టం కలిగించే విధంగా అందరి మీద దాడి చేసేటువంటి పద్ధతుల్లో దేశ సంపదను కొల్లగొట్టి ఇలా కొద్ది మందిని చేతుల్లో పెట్టేటువంటి విధానాలు బీజేపీ తీసుకుంది. కాబట్టి అందరికీ ప్రధానమైన శత్రువు కాబట్టి అందరం మనం సైద్ధాంతికంగా మనకు తేడాలు ఉన్నా కూడా అందరం కలిసి ఫైట్ చేద్దామని చెప్పి ఆ ఎజెండా ముందుకు తెచ్చింది ఎవరు? కమ్యూనిస్టులు, సీతారాం యేచూరి గారు. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు ఈ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించడం వాళ్ళకే నష్టం. అది ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీ కదా. జాతీయ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ రకంగా మాట్లాడటం అంటే వాళ్ళు ఇంత బలహీనపడటం తప్ప ఇంకోటి కాదు. దయాకర్ గారు, దయాకర్ గారు అంటే నేను అడుగుతున్న పాయింట్ ఒకటే. దయాకర్ గారు, కేరళలో చేసిన వ్యాఖ్యలను అక్కడి వరకే పరిమితమై చూడాలా, లేకుంటే అది ఇండియా కూటమిపై ప్రభావం కానీ తెలంగాణలో వామపక్షాలతో ఉన్న అలయన్స్ పై ప్రభావం కానీ చూపే అవకాశం ఉందా? దూరం జరగాలనే ఆలోచనలు ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఉందా అనేది? నమస్కారం కళ్యాణ్ గారు, పెద్దలు జూలకంటి గారికి నమస్కారం. ఇది కేరళలో విజువల్ కొంచెం మంచిగా లేదు. నేను దీంట్లో ఫోన్ తోనే మాట్లాడతారు కళ్యాణ్ గారు. అయితే కేరళంలో ఒక ప్రత్యేక పరిస్థితి వచ్చింది. ఉద్దేశపూర్వకంగా సిపిఎం లేదంటే LDF దాన్ని ఆహ్వానించినట్టు కనిపించకపోయినా భాజపా లక్ష్యం కాంగ్రెస్ తో కూడిన UDF. అక్కడ LDF ను ప్రేమతో కాదు, UDF తో వ్యతిరేకతతో ఈ రోజు ఒక ప్రయత్నం బీజేపీ క్షేత్రంలో చేస్తున్నది. అది జాతీయ పార్టీ ఎంత మేరకు ప్రమేయం ఉంది అనే విషయం ఒక విషయం పక్కన పెడితే, ఆ విజయన్ గారికి
గతంలో ఉన్నంత ఏమంటే పలుకుబడి లేదు, తగ్గింది. వాళ్ళ మేనల్లుడి ఎజెండా అనేది డిఫరెంట్ ఉన్నది. వాళ్ళ మేనల్లుడు ఆయనను ఒక రకంగా ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కు కుటుంబం ఎంత బలహీనత అయిందో వాళ్ళ మేనల్లుడు అక్కడ ఒక సమస్య అయిందో. ఆయన చిత్తశుద్ధిని శంకించలేము, కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని వ్యతిరేకించలేము, కానీ అక్కడ జరుగుతున్న వాటికి ఆయన మౌన సాక్షిగా ఉన్నాడు. ఇక ప్రత్యేకించి బీజేపీ దీన్ని అలసిగా తీసుకొని అది బలపడలేదు కాబట్టి ఎల్డిఎఫ్ లో కొంతమంది క్యాండిడేట్లకు పరోక్షంగా సహకరించే పరిస్థితి ఉంది. అది అలెప్పి కావచ్చు, తర్వాత కొచ్చి కావచ్చు, లేకపోతే క్యాలికట్ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో మాకు కొంత సమాచారం ఉంది. కానీ అది అక్కడ అభ్యర్థులకు ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు అంగీకరించాల్సిన పరిస్థితి తెచ్చింది. ఈ పరిస్థితిలో మార్జిన్ చాలా నాకు స్లైట్ గా ఉంటది. నాకు తెలిసి 1%, ఎవరు గెలిచినా 1%, 0.8 లేదంటే 1.5 ఈ పరిస్థితిలో గెలిచే పరిస్థితి వచ్చింది అక్కడ. అయితే ఆయన మూడోసారి కావడానికి ఎలాంటి అంశాలు దోహదపడతాయో దాన్ని బీజేపీ అందిస్తున్నది. ఇది ఇక్కడ మాకు అభ్యంతరకరం. ఎందుకంటే బీజేపీ సహకరిస్తున్నప్పుడు కడాఖండిగా ఖండించాల్సిన పరిస్థితి కూడా ఉండే, కానీ వాళ్ళకేం సంబంధం, మాకేంది, మేము వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ప్రత్యక్ష పొత్తు లేదు, ఇండైరెక్ట్ గా వాళ్ళకి సహకారం వస్తున్నది. ఆ పరిస్థితుల్లో కొంత వాళ్ళ మేనల్లుడి కోణం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఆ కామెంట్ చేసి ఉంటారు. కానీ సిపిఐతో సిపిఎంతో ఇండియా కూటమిలోనో లేకపోతే ఇక్కడ సిపిఐతో పొత్తులో ఉండి వాళ్ళని విభేదించాలనో, మొత్తంగా భాజపా వ్యతిరేక శక్తుల్లో కాంగ్రెస్ తర్వాత అత్యంత ప్రభావవంతమైన శక్తి వామపక్ష పార్టీలే, అది సిపిఎం సిపిఐ. కానీ ఇక్కడ వాళ్ళతో కలిసి వచ్చే గెలుపు రేపటి రోజున కమ్యూనిస్టుల యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా ఉంటుంది. మీకు వెస్ట్ బెంగాల్లో ఆ ప్రాక్టీస్ అయింది. పరోక్షంగా బీజేపీ మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి కమ్యూనిస్టులకు సహకరించిన విధంగా ఉంది. ఇక్కడ ముస్లింలకు అనుకూలంగా మమతా బెనర్జీ ఉంది అని ముస్లింలను గుడ్డిగా వ్యతిరేకించే భాజపా కాస్త వామపక్షాలను దగ్గరికి తీసింది. ఈ వామపక్షాల దగ్గర తీయడం వల్ల ఈ రోజు ఏమైంది, వెస్ట్ బెంగాల్ అవుట్ అయిపోయాయి, బీజేపీ ముందుకు వచ్చింది. సేమ్ కేరళంలో అదే స్ట్రాటజీ పోతున్నది. అలాంటప్పుడు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అనలేను, ఆ స్థాయిలో నేను అనలేను, కానీ నేను క్షేత్రస్థాయి పర్యటనలో కూడా నేను సీక్రెట్ గా పోయినా ఒకసారి ఓపెన్ ఎందుకంటే కాబట్టి అది నాకు కొంచెం కనెక్టెడ్. అక్కడ మీ ఎల్డిఎఫ్ కూటమికి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది పాయింట్. అంటే సిద్ధాంతాలు పక్కన పెట్టి అధికారం కోసం వామపక్షాలు కూడా ఇలా చేస్తాయా? ఇప్పుడు ఎక్కడన్నా బీజేపీ అనేది సహకరించిందనంటే కాంగ్రెస్ పార్టీకే సహకరించింది. ఒకటి త్రిపురలో త్రిపురలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ మొత్తం కంప్లీట్గా బీజేపీలో విలీనమైంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా కంప్లీట్ గా బీజేపీలో విలీనం కావటం వల్లనే అక్కడ వామపక్ష పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలతోటే బాబరీ మసీద్ కానించి మొదలుకుంటే దేశంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ బలపడటానికి వీళ్ళే కారణం కదా. వాళ్ళు సరైనటువంటి పద్ధతుల్లో పరిపాలన దేశంలో కానీ వాళ్ళు అధికారంలో రాష్ట్రాల్లో చేస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎందుకు బలపడుతుంది? వాళ్ళ మెతక వైఖరి కారణం అనేక సందర్భాల్లో వాళ్ళకి అవకాశాలు కల్పించారు కాబట్టి. కానీ కమ్యూనిస్టులకు ఆ చరిత్ర లేదే. కమ్యూనిస్టులు బలంగా ఉన్న ప్రతి దగ్గర కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత ఆ భావాలకు ఆ భావాజాలాన్ని మొత్తం వెనక్కి కొట్టేటువంటి పాత్ర వామపక్షాలు కమ్యూనిస్టులు బలంగా తీసుకుంటాయి. ఇప్పుడు జిల్లకట్ట రెడ్డి గారు ఇంకొక ఇష్యూ కూడా త్రిపుర, మీరు అన్నట్టు త్రిపురలో వామపక్షాలు అవుట్ అయిపోయాయి. పశ్చిమ బెంగాల్ మీకు కంచుకోట, అక్కడ వామపక్షాలు లేవు. మిగిలింది ఒకే ఒకటి కేరళ, అక్కడ కూడా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ దెబ్బతినకుండా ఉండటానికి దేశంలో ఉన్న అనేక, అందుకోసమే బీజేపీతో కలుస్తున్నారు. అక్కడ బీజేపీతో దెబ్బతినకుండా ఉండడానికి బీజేపీతో కలవటం అనే చరిత్ర ఎక్కడ కూడా కమ్యూనిస్టులకు సిపిఎం పార్టీకి లేనే లేదు. బద్ధ శత్రువు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాత్రమే. ఏమన్నా కలవటం, ఏమన్నా స్నేహం చేయటం, తర్వాత మెతక వైఖరి అవలంబించడం వాళ్ళకున్న ఆ లక్షణాలు ఇలా దేశంలో అనేక రాష్ట్రాల్లో చూసాము, తర్వాత జాతీయ స్థాయిలో కూడా చూసాం. కాబట్టి ఏంటంటే ఏ పరిస్థితిలో కూడా సిర్పూర్ కాగజ్ నగర్ లో మొన్న బీజేపీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఓటేశారు కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా చూసాం కదా. కాబట్టి ఏంటంటే అది ఎవరు కూడా నమ్మరు.
కాకపోతే వీళ్ళకి ఆ సంబంధాలు ఉన్నాయి, వీళ్ళ నాయకులు కూడా చాలా మంది దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఇక్కడ పనిచేసిన ఇంకొక వాళ్ళు. పాయింట్ కూడా చాలా వాళ్ళ మేనిఫెస్టో చాలా అంశాలు చెప్పింది అక్కడ. ఇక్కడ 6 గ్యారెంటీలు లాగా అక్కడ 5 గ్యారెంటీలు ఇచ్చారు. ఒకవేళ మీ గ్యారెంటీలు అమలు కాకుంటే తెలంగాణకు వచ్చి చూడండి మేము ఎలా అమలు చేస్తున్నామో అంటున్నారు. మరి మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతారు వాళ్ళ గ్యారెంటీలని తెలంగాణ అక్కడ కేరళలో? ఇప్పుడు కేరళ రాష్ట్రంలో వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాలు పథకాలన్నీ మొత్తం దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే చాలా బెటర్గా ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 100% అందరికి విద్యను అందిస్తున్నారు, వైద్యాన్ని అందిస్తున్నారు, తర్వాత స్థానిక సంస్థలకు బడ్జెట్ కేటాయిస్తా ఉన్నారు. పెన్షన్ 3,000 ఉమెన్ చాందీ పేరు మీద 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ 25 lakhs ఇవి వీళ్ళ మేనిఫెస్టో. ఇప్పుడు ఆడ బడ్జెట్ను బట్టి వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకొని, ముఖ్యంగా లోకల్ బాడీస్ బడ్జెట్లో 60% స్థానిక సంస్థలకు ఇచ్చి చేయిస్తున్నారంటే చిన్న విషయం కాదు. కాబట్టి గ్యారెంటీలకు రోల్ మోడల్ గా తెలంగాణ మనం చూడాలంటే దేంట్లో చూడాలి? మీరు 6 గ్యారెంటీలు అని చెప్పారు. 6 గ్యారంటీ పథకాల్లో 3 మాత్రమే జరిగినాయి, 3 ఇంకా ముట్టుకోనే లేదు. ఇవాళ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు. ఇంతవరకు ఒక పైసలే కదా, 2.5 ఏళ్ళు అయింది కదా. తర్వాత ఏంటంటే రైతులకు ఇవ్వవలసినటువంటి కొన్ని కార్యక్రమాలు ప్రకటించారు, అవి కూడా ఇవ్వలేదు కదా. 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలకు ఇస్తా అన్నారు సంవత్సరానికి, అది కూడా ఇవ్వలే కదా. 6 గ్యారంటీల్లో మీరు చేసింది 3 గ్యారంటీలు మాత్రమే, అవి కూడా కొన్ని లోపభూయిష్టంగా ఉన్నాయి. 4,000 అన్నది కూడా కాలేదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా. రెండోది ఏంటంటే దేనికి ఆదర్శంగా తీసుకోవాలి అంటే తిట్టుకోవటంలో ఆదర్శంగా తీసుకోవాలన్నా, బూతులు తిట్టుకోవటంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శం. తర్వాత ఏంటంటే అసెంబ్లీ ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేసి బూతులు తిట్టుకోవడం అనేది చూస్తాం. ఈ ఆదర్శం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తున్న తీరు, ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేసే తీరు, ఇవన్నీ కూడా చూస్తే దేన్ని ఆదర్శంగా తీసుకోవాలి? తెలంగాణలో మీరు 6 గ్యారెంటీలు అమలు చేయకుండా వచ్చి చూడండి ఇక్కడ ఆదర్శంగా తీసుకోండి అనడాన్ని తప్పుపడుతున్నారు చాలా మంది. అయితే నేను దీంట్లో ఒక రకంగా సిపిఎం పార్టీ విజన్ తర్వాత జూలకంటి గారి విజన్ వేరు నా దృష్టిలో. వినబడుతుందా? సేమ్ మీకు కూడా అది వర్తిస్తుంది దయాకర్ భాయ్. మీది కూడా కాంగ్రెస్ విజన్ వేరు, మీ విజన్ వేరు అంటున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటి చాలా క్లారిటీగా వినండి. బిఆర్ఎస్ మాటనే ఏ మాట, ఎవరి మాట? కమ్యూనిస్ట్ మాట కనపడడానికి ఒకే ఒక్కరు వారి పాత కార్యదర్శి వీరభద్రం గారు. డీవియేషన్ అనేది అక్కడ వచ్చింది. వాస్తవానికి గత ఎన్నికల్లో సిపిఎం మాతో పొత్తుకు సిద్ధం ఉండే. నేను ప్రయత్నం చేసిన కాబట్టి చెప్తున్నా, సిపిఐ కూడా మొదటి దశలో చర్చల విషయంలో నేనే ముందున్నా. ఇక్కడ వారు జూలకంటి గారు ప్రత్యక్ష సాక్షి ఏంటంటే, వాళ్ళు ఒక ఏంటిది ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసిండ్రు యూడిఎఫ్ మాదిరిగానే అన్ని సంఘాలతో కలిసి. చేసిన తర్వాత వాళ్ళు ఒక పార్టీ కూడా చేసిండ్రు. అది 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా నిలబడ్డది. కానీ అది బిఎస్పి ఎవరు ఈయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిరిగా కాంగ్రెస్ కు ఓట్ బ్యాంక్ చీల్చడానికి ఉపయోగపడదు. నా నియోజకవర్గమే చూడండి, 2,300 బిఎల్ఎఫ్ 2,300 ఓట్లు పడ్డాయి. నేను ఓడిపోయింది 1,857. అవి ఫక్ట్ ఎప్పుడు కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే స్థితి నుంచి దాన్ని డివేట్ చేసిండు. నేను ఆరోపణ కాదు, ఇది నా అబ్జర్వేషన్. వీరభద్రం గారిని కూడా కలిసినప్పుడు చెప్పిన దీనివల్ల ఎవరికి లాభమైందని. మొన్న కూడా ఇప్పుడు నియంత్రణ మీదనో లేకపోతే ఆధిపత్యం మీదనో పోరాడేదానికి కాంగ్రెస్ పార్టీ కంటే కమ్యూనిస్ట్ పార్టీ ముందు ఉంటది. అలాంటప్పుడు కేసీఆర్ కు అనుకూలంగా లేరు. సేమ్ బీజేపీ ఎల్డిఎఫ్ ఎట్లా కేరళలో ఉన్నదో ఇక్కడ కూడా వాళ్ళు ఐడియల్గా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏంది అని అంటే మళ్ళీ వారి రంగారెడ్డి గారు చెప్పాలి. కానీ సిపిఐ ఒక అడుగు ముందుకేసి పొత్తుకు రాగలిగింది. నేను ఇక్కడ బిఆర్ఎస్ మాట జూలకంటి రంగారెడ్డి మాటగా నేను అనలేదు, ఎందుకంటే వారు సీరియస్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. కానీ మీరు ఈ 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలకు సంబంధించిన వివరాలు పదే రోజు మనం చెప్తున్నాం. అయినప్పటికి కూడా వాళ్ళేమో 420 అంటుండ్రు. ఎవరు? బిఆర్ఎస్ వాళ్ళు. 6 కింద 13 ఉన్న సబేడ్స్ కాదు,
420 అంటున్నారు. అంటే 6 చేయలేని వాళ్ళు 420 ఎట్లా చేస్తారు అనేది ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. కాబట్టి ఇక్కడ వాస్తవానికి మొన్నటికి మొన్న మీరు చూసింది కదా, సన్న బిర్యానీ తిన్నాం మేము సన్న బియ్యంతో. అంటే అక్కడ అది కూడా ఒక డౌట్ ఉంది దయాకర్ గారు, అందులో ఎప్పుడు అసెంబ్లీ క్యాంటీన్ లో అదే కదా పెట్టేది, ఎప్పుడు కొత్తగా తినేది ఉంది. అది ఇప్పుడు బిర్యానీ సన్న బియ్యంతో పెడతారు, నేను కూడా తిన్నాను అసెంబ్లీ క్యాంటీన్ లో. ఇది సన్న బియ్యంతో ఏది మనం ఇచ్చిన బియ్యంతో చేయించారా? ఓకే ఓకే. ఇప్పుడు ఆ హోటల్లో కావు అవి, ఏది కాంట్రాక్టర్లే కావు. అది ఒక్కటనే కాదు, ఇప్పుడు మీకు 200 యూనిట్లు కనపడుతుంది, మీకు ఇండ్లు కనపడుతూనే ఉన్నాయి, మీకు 500కి సబ్సిడీ గ్యాస్ బండ్ అగపడుతూనే ఉన్నది, మనం ఫ్రీ బస్ ఇచ్చింది కనబడుతూనే ఉన్నది. రేపటి రోజున మహిళలకు 2500 కాదు, ఒక మంచి పథకం కూడా రాబోతుంది. అప్పుడు మళ్ళీ బ్రేకింగ్ అనుకుంది. 2500 కళ్యాణ లక్ష్మి, తులం బంగారం ఇవి కనిపించట్లేదు కదండి. రైతుకు వలస కూలీలకు 12,000, మహిళలకి వీళ్ళకి ఎవరికి ఆటో డ్రైవర్లకి, స్కూటీలు కాలేజీ పిల్లలకి ఇవి కనిపించట్లేదు కదా. అది బీఆర్ఎస్ ఎజెండా, మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడే భాష అది వేరు. ఇక్కడ నేనేమంటున్నానంటే కమ్యూనిస్టుల్లో బీజేపీ నుంచి వచ్చే ఎలాంటి మద్దతును కూడా ఆహ్వానించకూడదు. నేను విజయన్ గారి గురించి నాకు ఏ మాత్రం బేసిజం లేదు. కాకపోతే గతంలో వారు కేసీఆర్ తో కలిసినప్పుడు నేను అదే వేదిక మీద ఉన్న వారు ఉన్నారు, రంగారెడ్డి గారు. ఆ రోజు కేసీఆర్ గారిని నా లైఫ్లో ఎవరిని ఎప్పుడు తిట్టిన విధంగా తిట్టిన ఆ వేదిక మీద పరేషాన్ అయింది. ఎందుకు ఇంత కశెక్కరికి దయాకర్ కానీ అంటే విజయన్ గారు పోయి ఎక్కడ కూర్చుండ్రు, కేసీఆర్ ఇంట్లో కూర్చుండు, పథకాలను బేస్ అంటుండు. పాదయాత్ర ముగింపు వీరభద్రం గారిది, మేము వేదిక మీద ఉన్నాం, నేను బెల్లయ్య నాయకుడు, మేము కాంగ్రెస్ నాయకులం, నేను మాలమానాడు అధ్యక్షుడిని కావచ్చు కాక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. నా మాదిరిగా అక్కడ ఎవరి వాయిస్ ఉండదు. ఎందుకు అని అంటే విజయన్ గారి కమిట్మెంట్ కాదు, కానీ ఇక్కడ ఉన్న రాజకీయ ప్రత్యర్థితో తను కలవడాన్ని వ్యతిరేకించిన వారు. పాదయాత్ర చేస్తున్నది పేదల కొరకు, బడుగుల కొరకు, అన్నార్థుల కొరకు చేసింది వీరభద్రం గారు. కానీ ఎవరు పందులు పెంచుకో, ఎవరు చేపలు పట్టుకో, ఎవరు చెప్పులు పుట్టుకో అని ఆయన దగ్గరకు పోయి నీ పథకాలు బేస్ అనేసరికి ఆ రోజు ఆ కడుపుమంటే అప్పుడు వచ్చిన నా స్పీచ్. కాబట్టి ఇప్పటికి కూడా నేను అంటున్నా, ఇక్కడ కమ్యూనిస్టులు కూడా కమ్యూనిస్టులు అంటున్నారు. రంగారెడ్డి గారిని ఎందుకంటే లేనంటే చర్చలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో డివేట్ చేయడానికి కాదు. ఇవాళ స్పష్టంగా రాజకీయ ప్రత్యర్థిని ఎంచుకోవడంలో మీరు తెలంగాణ కమ్యూనిస్టులు, నాట్ ఇండియన్ కమ్యూనిస్టులు, నేను అనేది సిపిఎం నేషనల్ పార్టీ విజన్ కూడా అంటలేను. ఇక్కడ కొంత మతలబు ఉన్నది. అక్కడ వాళ్ళు కూడా మీరు ఒకసారి కనుక్కోండి. నేను ఇప్పుడు అన్నట్టు కాదు కళ్యాణ్ గారు, నేనేమో కాంగ్రెస్ పార్టీ, వారేమో కమ్యూనిస్ట్ గా ఉన్నారు. మీరు విజయన్ గారి మేనల్లుని యొక్క చరిత్ర ఒకసారి తీసుకోండి. అక్కడ ఒక ముస్లిం లీడర్ ఉంటాడు, ఆయన పేరు మర్చిపోయినా నేను, కమ్యూనిస్ట్ లో సెకండ్ లీడర్. హీ గాట్ గుడ్ రెప్యుటేషన్. బట్ ఇక్కడ విజయన్ గారికి తలనొప్పిగా మారిండు. దాన్ని కలపడంలో కూడా విజయన్ గారికి తెలియకుండా కూడా అదొకటి చర్చ జరుగుతుంది అక్కడ. కానీ ఎందుకు మనం దాన్ని ఆహ్వానించాలనే దాని దగ్గర రేపు బీజేపీ నేను చేయబట్టి గెలిచినామని జబ్బలు జరుపుకోవాలి. సోషల్ మీడియా ఇప్పటికే మేము చేయబట్టి సిపిఎం గెలవబోతున్నది, మేము చేయబట్టి యూడిఎఫ్ అభ్యర్థులు గెలుస్తారు, మా వల్ల మమ్మల్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇప్పుడు త్రిపురలో సర్కార్ కమిషన్ పోయినప్పుడు ఎంత లెనిన్, స్టాలిన్ విగ్రహాలను కూల్చి అసలు ఒక దేశం మీద ఇంకొక దండయాత్ర జరిగినట్టు చేసిండ్రు వాళ్ళు బీజేపీ. ఒక పిఎంఓలో ఒక పిఏ లాంటి, పిఎస్ లాంటి వ్యక్తిని ఆడ ముఖ్యమంత్రిని చేసిండు. ఆడ సర్కార్ యొక్క ఆయన ఏంది ఆయనది ఆ క్రెడిబిలిటీ 12,000 రూపాయలు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్, ఎన్నిసార్లు ముఖ్యమంత్రి ఆయన. అలాంటి కమిట్మెంట్ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ కేరళంలో అవసరమైతే మా రాహుల్ గాంధీ గారి ఉద్దేశం ఏంటి, మనం తలపడి కమ్యూనిస్టులు గెలిచినా మాకేం నష్టం లేదు, మేము గెలిచినట్టే అనుకునే స్థితి మాది. కానీ బీజేపీతో కలిసి మనం గెలవడం అనేది అది రాహుల్ గాంధీ దానికి రేవంత్ రెడ్డి గారి దానికి తేడా ఉందనే చర్చ ఎప్పుడు ఉంటది. రాహుల్ గాంధీ గారు సాఫ్ట్ ఉంటారు, రేవంత్ రెడ్డి గారు ఫాస్ట్ ఉంటారు, గింతే తేడా. ఆయన చెప్పేది చూడ్ గా ఉంటది, ఆయన కొంత సున్నితంగా చెప్తారు. ఇద్దరికి తేడా అంతే. రాహుల్ రేవంత్ తేడా ఏమీ ఉండదు, భావజాలం ఒకటే. మీరు అక్కడ బీజేపీతో, ఇక్కడ బీఆర్ఎస్ తో సిపిఎం సన్నిహితంగా ఉంటుంది అనేది నేరుగా చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా భవిష్యత్తులో కూడా మీరు కాంగ్రెస్ తో కలవరాయి తెలంగాణలో. దయాకర్ గారి మిత్రుల్లో 2-3 విషయాలు రేజ్ చేశారు. ఒకటి, పోయిన ఎన్నికల్లో ప్రత్యేకంగా చర్చలు జరిగినాయి. మేము 2 సీట్లోనే ఏదని, తర్వాత 1 సీటు దగ్గరే ఇబ్బంది అయింది. అది ఒక సెక్రటరీ లేకపోతే ఒక నాయకుడు తీసుకుంటే జరిగేది కాదు. అది పార్టీలో మొత్తం కూడా కమిటీలు ఉంటాయి, నిర్ణయాలు ఉంటాయి. ఒక నాయకుడిని తప్పుపట్టడానికి వీల్లేదు. ఒకటి, అయినప్పటికీ కూడా
మేము 72 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం. మా ఓట్లు మొత్తం మేము పోటీ చేయని స్థానాల్లో కాంగ్రెస్ కి మద్దతు 72 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాము. కొన్ని స్థానాల్లో బీఆర్ఎస్ కి ఇచ్చాం. సిపిఐ కూడా ఇచ్చాం. మాకెవరు ఇవ్వలేదు. బీజేపీ బలంగా ఉన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఇచ్చాం. అది వారికి కూడా తెలుసు. రెండోది ఏంటంటే త్రిపురలో ఇవాళ అది ఎంత చేస్తున్నారంటే ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీగా ఉంటే మనకు సాధ్యం కావట్లేదు అని బీజేపీలో మొత్తం అందరు చేరి బీజేపీ ముసుగుతోటి ఆ జెండా పేరుతోటి ఇవాళ ఏంటంటే కమ్యూనిస్టుల మీద పెద్ద ఎత్తున దౌర్జన్యం చేసేది ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన వాళ్ళే కదా. విగ్రహాలు తీసేసేది కూడా వాళ్ళే కదా. కాబట్టి ఏంటంటే ఈ పద్ధతి అంత ఉంది. కానీ కేరళ రాష్ట్రంలో నాయకుల మధ్య తేడాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరందరూ కూడా యూనిట్ గా ఉన్నారా? బీజేపీ మీకు సపోర్ట్ చేస్తుంది, అది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నది తప్ప బీజేపీ ఏ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టులకు సహకరించదు. సిపిఎం రావాలని చెప్పి అది కోరుకోదు. బద్ధ శత్రువే కమ్యూనిస్టులు. మొదటి నుంచి కూడా బీజేపీ వాళ్ళు చెప్పేది కమ్యూనిస్టులే మాకు ప్రధానమైన శత్రువులు, సైద్ధాంతికంగా వాళ్ళే మమ్మల్ని ఎదుర్కొనేది అని చెప్పేసి అందరికీ. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల ప్రభావం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు ఆ వ్యాఖ్యానాలు చేయటం వల్ల ఎంతవరకు ఉపయోగం ఏంటి అని చెప్పానంటే ఆ వ్యాఖ్యానాలు చేయటం వల్ల అక్కడ మాకే లాభం జరుగుద్ది. ఎందుకంటే ఆయన పరిపాలన కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందో చూస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా నడిపిస్తారో చూస్తున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ఏం ఆదర్శాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కేరళ గవర్నమెంట్ వామపక్షాల కంటే ఎక్కువగా ఇక్కడ చేసింది ఏమీ లేదు. అదంతా చూస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ వాళ్ళ జాతీయ నాయకులు చెప్పమన్నట్టుంది చెప్పిండ్రు. వాళ్ళు చెప్పమన్నా లేకపోతే వీళ్ళంతటా వీళ్ళు చెప్పినా కూడా కరెక్ట్ కాదు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ బి టీమ్గా వ్యవహరిస్తుంది ఎవరైనా వీళ్ళే. బీజేపీ బి టీమ్ వ్యవహరిస్తుందంటే కాంగ్రెస్ వాళ్ళే. మీరు మొత్తం చరిత్ర కేరళ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. వాళ్ళు ఏంటంటే అటువైపు ఉండేది కూడా చాలా మంది బూర్జు వాళ్ళే ఉంటారు, ధనికులే ఎక్కువ మంది ఉంటారు కాంగ్రెస్ పార్టీలో. కానీ మధ్యతరగతి పేదవాళ్ళంతా కూడా మా వైపు ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? కమ్యూనిస్టులు రాకూడదనే కోరుకుంటారు తప్ప వాళ్ళున్నా వీళ్ళున్నా ఒకటే అని చెప్పి కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు విజయన్ గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కేసీఆర్ గారిని ఎందుకు కలిశారు? బీజేపీకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఎవరు మాట్లాడినా అది జాతీయ పార్టీ కానీ ప్రాంతీయ పార్టీ కానీ వాళ్ళతో మేము మాట్లాడటం స్నేహం చేయటం అనేది ఒకటి పెట్టుకున్నాం మేము. కేసీఆర్ బీజేపీ వ్యతిరేకంగా కూడా అప్పుడు మాట్లాడింది కాబట్టి ఆయనతో మాట్లాడటం అనేది జరిగింది. బీజేపీకి అనుకూలంగా ఉంటే కేసీఆర్ చంద్రబాబు నాయుడు అనుకూలంగా మారిండు, తీసి అవతల పెట్టేశాం కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు పనిచేశాము. ఎప్పుడైతే బీజేపీతో స్నేహం చేయటం మొదలు పెట్టిండో అప్పటి నుంచే మేము ఆయనను కూడా ఆ లెక్కలు వేయటం అనేది జరిగింది. ఏదన్నా కేరళ రాష్ట్రంలో ఇక్కడి నుంచి పోయిన మన నాయకులు ఆ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తర్వాత ఏంటంటే అపరిచితుల్లాగా ఇక్కడనేమో కమ్యూనిస్టులను మెచ్చుకొని అక్కడనేమో కమ్యూనిస్టులని బూతులు తిట్టడం అంటే సరైనది కాదు. అది వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. కేరళలో మళ్ళీ 3వసారి లెఫ్ట్ గవర్నమెంట్ రాబోతుంది. ప్రజలు మాకు అనుకూలంగా ఉన్నారు. థ్యాంక్ యూ రంగారెడ్డి గారు, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు. చూడాలి, మొత్తానికి కేరళలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. అయినా అక్కడ మళ్ళీ వచ్చేది వామపక్ష ప్రభుత్వమే అనేది రంగారెడ్డి గారి వాదన. అక్కడ బీజేపీ వామపక్షాలు ఒకటయ్యాయి కాబట్టి అలా మాట్లాడాల్సి వచ్చింది అనేది అద్దంకి దయాకర్ గారి వాదన. దీని ఎఫెక్ట్ రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది మనం వేచిద్దాం. ఇది లంచ్ అవర్ డిబేట్.